ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, ఒక రైతుకి తన పండించిన పంట సరిగ్గా రాలేదు. ఒకవైపు ఏమో బ్యాంక్ నుండి ఫోన్ మీద ఫోన్ చేసి లోన్ కట్టమంటున్నారు, ఇంకోవైపు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందు కూర్చున్నారు. పిల్లలకేమో స్కూల్ ఫీజు టైం అవుతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్న ఒక రైతు ఆ టైంలో ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు. సో ఇన్ని సూసైడ్ చూస్తూ పెరిగిన ఒక వ్యక్తి రైతులకి ఇలా అవ్వకూడదు అని లక్షలాది రైతులకి ట్రైనింగ్ ఇచ్చి కెమికల్ వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయానికి మార్చారు. మన భారతదేశపు వ్యవసాయాన్ని మళ్ళీ మనకి తిరిగి గుర్తు చేశారు ఆ ఒక్క వ్యక్తే డాక్టర్ సుభాష్ పాలేకర్ గారు. పాలేకర్ గారు మనందరికి తెలుసు, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయాన్ని కనిపెట్టింది ఆయనేనని. కానీ మీ అందరికి తెలియని ఒక విషయం ఏంటంటే, పాలేకర్ గారు ఇనిషియల్ డేస్ లో, స్టార్టింగ్ డేస్ లో కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. కానీ కెమికల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఆయనకు వచ్చిన ఒక చిన్న సమస్య నుండి పుట్టిన సొల్యూషనే ఈ ప్రకృతి వ్యవసాయం. సో అసలు పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా వచ్చారు, సో ఈ జీవామృతం, ఘనజీవామృతం, ఈ కషాయాలన్నీ ఎలా తయారు చేశారు అనే అంశం మీద ఈ రోజు నేను వీడియో చేయబోతున్నాను. సో ఇలాంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీ వంతుగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ పవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. Feb 2nd, 1949 లో మహారాష్ట్రలో సుభాష్ పాలేకర్ గారు పుట్టారు. ఆయనకి చిన్నప్పటి నుండే ఈ వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తాతగారిని చూస్తూ పెరిగారు కాబట్టి ఈ వ్యవసాయం అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. సో ఈయన కెరియర్ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ అవ్వాలని అగ్రికల్చర్ బిఎస్సి అయితే చూస్ చేసుకున్నారు. అగ్రికల్చర్ బిఎస్సి చదివేటప్పుడు ఈయనకి అప్పట్లో ఉన్న కొత్త టెక్నాలజీ ఏంటంటే ఈ కెమికల్ ఫార్మింగ్, పెస్టిసైడ్స్ గానీ, ఫర్టిలైజర్స్ గానీ అప్పట్లో కొత్త టెక్నాలజీ అన్నమాట ఇది. సో ఇది మనం బాగా నేర్చుకుంటే ఇవి మన ఫీల్డ్ లో అప్లై చేయొచ్చు అని వీటిని బాగా స్టడీ చేశారు. ఈ కెమికల్ ఫార్మింగ్ గురించి బాగా స్టడీ చేసి ఈయన ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అయిందో 1972లో వీళ్ళ ఊరొచ్చి వీళ్ళకి ఉన్న 22 ఎకరాల్లో ఈ వ్యవసాయం అయితే స్టార్ట్ చేశారు. సో వ్యవసాయం చేస్తున్నప్పుడు రిజల్ట్స్ బాగా అబ్జర్వ్ చేశారు ఆయన. మొక్కలు బాగా పెరగడం, దిగుబడి బాగా రావడం అబ్జర్వ్ చేసి ఈయన తోటి రైతులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేపించి, సో వాళ్ళకి ప్రతిదీ చెప్పేవాళ్ళు, ఇలా ఇలా చేయండి, ఈ టైంలో ఇది స్ప్రే చేయండి అని చెప్పి ఆ టైంలో ఒక 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో ఈ 10 సంవత్సరాల టైంలో ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి పురుగు ముందు కొట్టినా చావట్లేదు, అది ఇంకా బతికే ఉంటుంది. అండ్ దిగుబడి అనేది రాను రాను తగ్గిపోతూ ఉంది. రేట్లు, ఫర్టిలైజర్స్ గానీ, పెస్టిసైడ్స్ రేట్లు అనేవి అలా పెరుగుతూ ఉన్నాయి, దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంది. సో ఇన్ని అబ్జర్వ్ చేసిన పాలేకర్ గారు అసలు దీనికి సొల్యూషన్ ఏంటి, వీటిని ఏం చేద్దాం అనే ఆలోచనలో పడ్డారనమాట. సో కొన్ని రోజుల తర్వాత ఆ అడవికి వెళ్ళారు కట్టెలు కొట్టుకొద్దామని. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏం అబ్జర్వ్ చేశారంటే, పెద్ద పెద్ద చెట్లు, వాటికి ఉన్న ఫలాలు, వాటి ఫ్లవర్స్ చూసి ఇక్కడ మనిషి అనేవాడు లేకుండానే ఈ చెట్లు గాని, ఈ ఫ్లవర్స్ గాని, ఈ ఫ్రూట్స్ గాని ఇంత బాగా వచ్చినాయి. సో ప్రకృతికి మనిషికి అవసరం లేదు కానీ మనిషికి మాత్రం ప్రకృతి అవసరం ఉంది. సో దీన్ని ఎలా స్టడీ చేయాలని దాదాపుగా 1986 నుండి 88 వరకు ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అయితే చేశారు. ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లో ఏంటంటే అసలు చెట్లు ఇంత బాగా ఎలా పెరుగుతాయి, సో చెట్లకి మట్టికి సంబంధం ఏంటి, మట్టికి ఎత్తువామికి, వానపురుగుకి సంబంధం ఏంటి, వానపాముకి ఆవు పేడకి సంబంధం ఏంటని ఈ లింక్ మొత్తాన్ని చదివి 1989 నుండి 1995 వరకు రకరకాల ట్రయల్స్ చేశారు. దాదాపుగా 154 ట్రయల్స్. సో ట్రయల్స్ అంటే ఆవు పేడ తీసుకునేవాళ్ళు, ఆవు పేడతో వేరే కషాయం చేసేవాళ్ళు, ఈ కషాయాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఓకే భూమి మీద ఎలా పనిచేస్తుంది. అలాగే ఇంకో కషాయం చేసేవాళ్ళు, ఆ కషాయం ఎలా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ నీమాస్త్రం తయారు చేశారు, ఈ నీమాస్త్రం ఏ పురుగు మీద పనిచేస్తుంది. ఇలాగా ఈ 6 సంవత్సరాలు బాగా అబ్జర్వ్ చేసి కనిపెట్టిన ఫార్మింగే ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. అదేనండి పాలేకర్ గారి విధానం. సో పాలేకర్ గారి విధానానికి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని ఎందుకు పెట్టారంటే, ఎటువంటి ఖర్చు లేకుండా జీరో ఖర్చుతో ఈ ఫార్మింగ్ చేయొచ్చు కాబట్టి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే పేరు పెట్టారు. ఈయన ట్రయల్స్ చేస్తున్న టైంలోనే, అంటే 1993లోనే ఈయన ఫస్ట్ సెమినార్ కండక్ట్ చేశారు. ఆ సెమినార్ ని చూడడానికి దాదాపుగా 2000 మంది రైతులు వచ్చారు. వచ్చి అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, దీంట్లో ఏమేం కషాయాలు ఉన్నాయి, ఎలా ప్రిపేర్ చేయాలి, అవన్నీ కూడా వీళ్ళు క్లాసెస్ గా విన్నారు. కానీ విని వీళ్ళే పర్సనల్ గా వెళ్ళి పాలేకర్ గారిని కలిసి, సార్ మీరే మా ఊరికి వచ్చి మా అందరికి ఇది నేర్పించాలి, రకరకాల కషాయాలు చెప్తున్నారు కదా, ఈ కషాయాలు ఎలా తయారు చేయాలో మాకు అర్థమైంది కానీ ప్రాక్టికల్ గా చూపించండి, స్ప్రే చేయండి అని చెప్తే, పాలేకర్ గారు వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి కషాయాలు తయారు చేసి ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలో చెప్పి వాళ్ళకి ప్రతి చోట మొక్క ఇత్తనం పెట్టేటప్పటి నుంచి బీజామృతంలో ఇత్తనం ముంచేటప్పటి నుండి లాస్ట్ కి పంట తీసేంత వరకు వాళ్ళతోనే ఉండి వాళ్ళని గైడెన్స్ చేస్తూ మంచిగా దిగుబడి వాళ్ళతో తీపించిన తర్వాతే వేరే గ్రామానికి వెళ్ళేవాళ్ళు.
అలాగా రకరకాల గ్రామాలను తిరిగి ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరికి డీటెయిల్ గా చెప్పేవాళ్ళు అప్పట్లో. అండ్ ఈయన వర్క్ చూసి దాదాపుగా 12 లాంగ్వేజెస్ లో ఇలా బుక్స్ రాసేవాళ్ళు అనమాట. సో ఇది నా దగ్గర తెలుగు ఎడిషన్ ఉంది. అలాగా 12 లాంగ్వేజెస్ లో ఇలాంటి బుక్స్ అనేవి పబ్లిష్ చేశారు అప్పట్లో. అండ్ 2016లో ఈయన వర్క్ ను గుర్తించి ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఇందులో స్పెషల్ ఏంటంటే యాక్టివ్ ఫార్మర్ గా ఫస్ట్ పద్మశ్రీ అవార్డు తీసుకున్న ఫస్ట్ పర్సన్ సుభాష్ పాలేకర్ గారు. సో సుభాష్ పాలేకర్ గారి దగ్గర నుండి ఈ ప్రకృతి వ్యవసాయమే కాకుండా ఇంకేం నేర్చుకోవచ్చు అంటే ఏదైనా మనం చేసే వర్క్ లో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుండి దాన్ని స్కిప్ చేయకుండా ఆ సమస్య నుండి సొల్యూషన్ క్రియేట్ చేసి ఆ సొల్యూషన్ ని మనం ఒక గోల్ గా పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ పాలేకర్ గారికి తెలుసా, ఆయన వల్ల మనలాంటి వాళ్ళు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ఆయన పాటించిన పద్ధతుల్లోకి వస్తారని ఆయన తెలియదు కదా. అప్పట్లో ఆయన వర్క్ డెడికేషన్ తో ప్యాషన్ తో చేశారు కాబట్టి ఆయన ఇప్పుడు సక్సెస్ అయ్యి ఆయన గురించి మనందరం ఇలా మాట్లాడుకుంటున్నాం. సో మనం కూడా మనం ఎంచుకున్న మార్గంలో డెడికేషన్ తో ప్యాషన్ తో ఆ వర్క్ ని చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యి మనకంటూ ఒక గుర్తింపు అయితే వస్తుంది. నా అగ్రికల్చర్ బిఎస్సి అవగానే నేను కూడా సుభాష్ పాలేకర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామని నేచురల్ ఫార్మింగ్ అయితే ఒక చిన్న ల్యాండ్ లో స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను చేసే కషాయాలు అండ్ నేను చేసే ద్రవ్యాలు వేరే వాళ్ళకి కూడా తెలియాలి. సో ఇవన్నీ బుక్స్ రూపంలో ఉన్నాయి, పాలేకర్ గారు వీడియోస్ లో చెప్పారు. సో మనం కూడా మన స్టైల్లో వీడియోస్ చేసి మనం కూడా చూపిద్దాం, ఇలా తయారు చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అని స్టార్ట్ చేసిన ఛానలే ఆరోగ్యవనం యూట్యూబ్ ఛానల్. సో అలా స్టార్ట్ చేశాను అనమాట నేను యూట్యూబ్ ఛానల్. సో మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను రకరకాల ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ చేసి ఇలా వీడియోస్ అయితే పబ్లిష్ చేస్తున్నాను మన ఛానల్లో. ఇలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశపు వ్యవసాయాన్ని మళ్ళీ గుర్తు చేశారు పాలేకర్ గారు. సో పాలేకర్ గారి గురించి నేను తెలుసుకొని మీకు కూడా తెలియజేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీ బాధ్యతగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ కెమికల్ ఫార్మింగ్ యుగంలో ఈ నేచురల్ ఫుడ్ తినడం వల్ల యూజెస్, ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల యూజెస్ ప్రతి ఒక్కరికి తెలిసింది. అండ్ హ్యాపీ ఏంటంటే మొన్న నేను ఆర్గానిక్ మేళకు వెళ్ళాను, అక్కడ వీడియో కూడా పెట్టాను, మీరు చూడబోతే ఇక్కడ పాప్ అవుతుంది. అక్కడ ఇంతమంది రైతులు అక్కడికి వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తూ పాలేకర్ గారు మహారాష్ట్రలో ఉంటారు, మనం ఉండేది ఆంధ్రప్రదేశ్. సో అక్కడ నుండి ఒక వ్యక్తి ఒక వర్క్ చేస్తే అక్కడ నుండి ఇక్కడ దాకా ఆ వర్క్ రిఫ్లెక్ట్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? డెఫినెట్ గా ఆ వర్క్ లో సక్సెస్ అవుతాం. సో మీరు కూడా కెమికల్ వ్యవసాయం చేస్తే దయచేసి ప్రకృతి వ్యవసాయంలోకి మారండి. ఒక 2 సంవత్సరాలు మీరు ప్రకృతి వ్యవసాయంలో రిజల్ట్స్ అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ 2 సంవత్సరాల తర్వాత మాత్రం మంచిగా రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తారు. సో మీరు కూడా ప్రకృతి వ్యవసాయం నేర్చుకుందాం అనుకుంటే ఇలాంటి పాలేకర్ గారి విధానం ఉన్న బుక్స్ మార్కెట్ లో ఉంటాయి. ఆర్ ఎల్స్ మీరు మన ఛానల్ ని ఫాలో అయితే మీకు నేను రకరకాల రైతులను కలుస్తాను, ఆర్ నేనే నా ఫామ్ కోసం రకరకాల కషాయాలు తయారు చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కొంచెం ఆ వీడియోస్ రావట్లేదు, కానీ ఇంతకుముందు నార్మల్ గా అన్ని ప్రిపేర్ చేసేస్తాను నేను. పాలేకర్ గారు చెప్పిన కషాయాలన్నీ దాదాపుగా ప్రిపేర్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు వీడియోస్ చూడండి మన ఇవన్నీ. సో ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఈ వీడియోస్ చూడండి. సో ఇంకేమో నేను పాలేకర్ గారు చెప్పిన కషాయాలు ప్రిపేర్ చేయకపోతే అవి నా కామెంట్స్ లో చెప్పండి. నేను వాటిని స్టడీ చేసి బాగా నేను ప్రిపేర్ చేసి నా ఫీల్డ్ అయితే యూజ్ చేస్తాను. ఏదో ఒక రోజు పాలేకర్ గారిని కలిసి ఆయనతో వర్క్ షేర్ చేసుకొని ఒక రీల్ గానీ ఒక వీడియో గానీ చేయాలని నా కోరిక. డెఫినెట్ గా ఒక రోజు అయితే పాలేకర్ గారిని నేను ఖచ్చితంగా కలుస్తాను. అండ్ మన ఛానల్లో ఇలాంటి నేచురల్ అండ్ ఆర్గానిక్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎవ్రీ వీక్ వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ రీల్స్ కూడా వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసు కదా, వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.